6వ సంఘం. ఆ సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ వచనమా 7వ వచనం నుంచి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కొన్ని మాటలు రాశారు. మీరు నా వైపు చూడండి. అక్కడ ఎలాగో బయటికి వెళ్ళడానికి లేదు, అక్కడే ఉంది విషయం అంతా. అక్కడ మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫిలదెల్ఫియా, మీరు అక్కడక్కడ చర్చి నేమ్స్ చూస్తారు, చర్చి బోర్డ్ నేమ్స్ చూస్తారు. ఫిలదెల్ఫియా సంఘం అని పేరు ఉంటుంది. లవోదికేయ సంఘం అని ఏ సంఘానికి పేరు ఉండదు. స్మరణ సంఘం అని ఉండదు, తుయతైర సంఘం అని ఉండదు, పెర్గమా సంఘం అని ఉండదు, ఎఫెసీ సంఘం అని ఉండదు. ఫిలదెల్ఫియా సంఘము అని మాత్రమే ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ 7 సంఘాలలో లోపము వెతికితే దొరకని సంఘం ఏదైనా ఉంది అంటే ఫిలదెల్ఫియా సంఘం ఒకటే. దేవుడు వారి క్రియలను చూశాడు, వారి భక్తిని చూశాడు, వారి సంఘాన్ని చూసినప్పుడు వారిలో ఆయనకు లోపం కనపడలేదంట. సూపర్గా ఉన్నారంట వాళ్ళు. వాళ్ళ గురించి దేవుడు ఏం మాట్లాడాడు, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభవాలు ఏంటి, రేపు మనము ఫిలదెల్ఫియా సంఘముతో పాటు అక్కడ నిలబడ్డప్పుడు వారికి మనకు మధ్య ఉన్న వ్యత్యాసము తేడా ఏంటి అని ఆ లేఖనాలు గమనించి చూస్తే మొట్టమొదటి మాట దేవుడు సంఘానికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన మాట చూద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఒక్క నిమిషం. ఆ సంఘానికి దేవుడు ఇక్కడ ఆయన ఇంట్రడ్యూషన్ ఎలాగుందో చూడండి. ఆయన తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. నోట ఖడ్గం కలిగిన వాడని ఒక చోట అన్నాడు, సత్యవంతుడని ఒక చోట అన్నాడు, ప్రేమ గలవాడని ఒక చోట అన్నాడు, అధికారం గలవాడని ఒక చోట అన్నాడు. ఈ సంఘంతో మాట్లాడేటప్పుడు అంటున్నాడు, దావీదు తాళపు చెవి కలిగిన వాడు మీతో చెప్పు సంగతులు ఏవనగా. నా మాట జాగ్రత్తగా వినండి ఫిలదెల్ఫియా సంఘమా. దావీదు తాళపు చెవి కలిగిన వాడు మాట్లాడుతున్న సంగతులు. నేనేస్తే ఎవడు తీయలేడు, నేను తీస్తే ఎవడు వెయ్యలేడు, అలాంటి నేను మీతో చెప్తున్న సంగతులు జాగ్రత్తగా వినండి అన్నాడు. అంటే ప్రారంభంలోనే దేవుడు ఆ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు, సమస్తము నా వశమై ఉన్నవి. నేనే నీకు ఆశీర్వాదం తలుపు తీయాలి, నేనే నీకు ఆరోగ్యమైన తలుపు తీయాలి, నేనే నీకు ఉద్యోగమైన తలుపు తీయాలి, నేనే సంతానమైన తలుపు తీయాలి, నేనే నిన్ను ఆశీర్వదించాలి. నీ ప్రయాస, నీ కష్టం, నీ తెలివితేటలతో నువ్వేమి సమకూర్చలేవు. ఒకవేళ సమకూర్చి నాటుకొని పెట్టుకున్నా ఫలము రాదు, వృద్ధి లేదు, నీతో స్థిరమై అది విస్తరించదు. ఎందుకంటే నేను తలుపు మూసిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా వేస్ట్. దేవుడు చెప్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘానికి, తాళపు చెవి కలిగిన వాడు నేను, తలుపు తీసేవాడు నేను, వేసేవాడు నేను, ఆశీర్వదించేవాడు నేను, బాగు చేసేవాడు నేను, మొత్తేవాడు నేను, సమస్తము నా వశమైంది, నా చేతిలో ఉంది. అమ్మా, అన్నీ నీ చేతిలో ఉన్నాయి, నీ వశమై ఉన్నాయి. మరి ఇప్పుడు నేను చేసేది ఏమాత్రమైంది, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా అన్నట్టుగా దేవుని వైపు చూసేటట్లుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదో ఉరుకుతున్నావు, పరిగెడుతున్నావు, ప్రయాసపడుతున్నావు కదా, ఒక్కసారి ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, దేనికోసం వెళ్తున్నావో అది నా కాడే ఉందిరా తిక్కలోడా అన్నట్టుగా. తలుపు తీసేవాడిని నేనురా, తలుపు వేసేవాడిని నేను. శత్రువు వస్తున్నాడు భయపడుతున్నావు, రోగం వస్తుందని భయపడుతున్నావు, దరిద్రత వస్తుందని భయపడుతున్నావు, తలుపు వేసేది నేను వేస్తే ఎవడి వల్ల కాదు తెలుసా. ఒకసారి లోతు ఇంట్లో ఉన్నాడు, ఆ పట్టణం మీదకి శాపం వచ్చింది. ఈ లోపు 2 దేవదూతలు దేవుని చేత పంపబడ్డారు. దేనికయ్యా అంటే, లోతును మీరు చేయబట్టుకొని బయటకు తీసుకురండి, నేను వారిని కాపాడబోతున్నాను. అబ్రహామును బట్టి లోతు నీతిమంతుడు కనుక అతని నీతిని బట్టి నేను కాపాడాలనుకుంటున్నానంటే దేవదూతలు 2 వెళ్ళారు ఆయన దగ్గరికి. దేవదూతలు ఎవరో పురుషులు కాదు, స్త్రీలు కాదు, మహిమా జీవులు. ఇంకా చెప్పాలంటే దేవదూత, దూత అంటే అర్థం ఏంటంటే స్త్రీలింగం కాదు. అర్థమైందా? రావాల్సిన వానికి ముందుగా అరణ్యములో వినబడుతున్న కేక దూత. యోహాను యేసుక్రీస్తుకు ముందు వచ్చిన ఒక దూత. దూత అంటే అర్థం ఏంటంటే నా పక్షమున పంపబడ్డవారు, స్త్రీలైనా పురుషులైనా నాకు ముందుగా నడిచేవారు, నాకు దూతల్లాంటి వారు అని అర్థం. అలాంటిది
ఇద్దరు దేవదూతలు, ఇంకా చెప్పాలంటే దేవదూత ఒకడు. ఇప్పుడు చెప్పండి, దూత స్త్రీయా పురుషుడా? ఈ బొమ్మలు గీసేవాళ్ళు ఇంతవరకు జుట్టేసి మంచి సున్ని వేసి గౌన్ వేసి 2 రెక్కలు తగిలించి పెడతారు. అది చూడగానే మనకు అర్థమైంది, ఆహా ఈ అమ్మాయి దూతలాగా ఉందని. దూత స్త్రీ కాదు, ఒకడు పురుషుడు. ఇంకా చెప్పాలంటే దేవుని స్వరూపము దగ్గరగా ఉన్న మహిమ జీవులు. ఇద్దరు దేవదూతలు వస్తే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏయ్ బయట తీసుకురా, వాళ్ళతో పాపం చేయాలి. పాపము వ్యభిచారం లాంటి జారత్వం లాంటి స్త్రీలు పురుషులు చేస్తారా? దేవదూతలు పురుషులు లాంటి సమానులు, వారితో పురుషులట్టు పాపం చేస్తారు. ఈ రోజున పాపం విచ్చలవిడైపోయింది. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు పాపంలో పడిపోతున్నారు. అలాంటి సాంప్రదాయాలు ఆ రోజే ఉన్నాయి, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఆ దశలో లోతు బతిమలాడుతున్నాడు, నా 2 కూతుర్లు పెళ్లి కాలేదు ఇంకా, వారు కన్యలు, అవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళి ఏమైనా చేసుకుంటారా, నా ఇంటికి వచ్చిన దేవుళ్ళు రా, దేవదూతలు రా, వాళ్ళని పట్టుకోవద్దురా అంటే దేవుడు చూసి చూస్తున్నాడు, ఏ లోతు లోపలికి రా, లోపలికి రా, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఎండరు కానీ లోపలికి రా అంటే లోతును పరీక్షించాడు. అప్పటిదాకా దేవుడు పక్షాన ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డాడు లోతు. వెంటనే దేవదూతలు లోతును తీసుకొని లోపలికి వెళ్ళి తలుపులు మూయబడ్డాయి. ఆ రాత్రి అంతా తడుముతున్నారంట. తలుపు ఎక్కడుందో, కిటికీ ఎక్కడుందో తెలియక వాళ్ళకి. తలుపు వేసింది ఎవరు? దేవుడు వేశాడు. తలుపు ఆయన వేస్తే నీ తెలివితేటలు పారవు, నీ రాజకీయం పారదు, నీ వ్యూహం పారదు. తలుపేసింది ఆయన, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. తలుపేసింది ఎవరు? యేసయ్య తలుపేశాడు. యేసయ్య నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్య మూశాడు. నువ్వు ఎన్ని హాస్పిటల్లో తిరిగినా నీకు సంతానం రాదు. ఆయన తలుపు తెరిస్తే సింపుల్గా సంతానం వచ్చేది. కొంతమంది సంతానం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 చెప్పులు కూడా అరిగిపోతాయి, పేరగం చెప్పులు. నాకు అనిపిస్తుంది, అంత వెయిట్ చేసే సమయం, ఆ తిరిగే సమయం, ఖర్చు పెట్టే ధనం దేవుడి దగ్గర వేసి ఆయన పాదాలు పట్టుకుంటే దెబ్బకి దేవుడు నీకు సంతానం ఎత్తాడంతే. ఇది తెలియక ఏదో కావాలని పరిగెడుతున్నా, నీతో దేవుడు మాట్లాడుతున్నా, నా దగ్గర ఉంది అది. తాళపు చెవి అంటే అర్థం ఏంటి తెలుసా? మూయబడ్డదాన్ని, అడ్డమున్న దాన్ని, బంధించిన దాన్ని, దానికి పరిష్కారాన్నే తాళము అంటారు. కీ ఏంటంటే, నీ జ్ఞానం లేదా? ఆయన దగ్గర ఉంది జ్ఞానం, కీ. నీకు ఆస్తి లేదా? ఆయన దగ్గర ఉంది. సర్వ సంపదలు గల దేవుడు ఆయన, కీ ఆయన దగ్గర ఉంది. నీకు ఆరోగ్యం లేదా? ఆరోగ్య ప్రదాత, కీ ఆయన దగ్గర ఉంది. అన్నీ కలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. అటు ఇటు ఎందుకు పరిగెడతావు? ఎవరికి భయపడతావు? దానియేలు గడగడ భయపడి ఉణుకుతున్నాడు. దానియేలు ఎందుకు భయపడుతున్నారా? నువ్వు నా చేతిలో ఉన్నావు. నా చేతిలోంచి నిన్ను పట్టుకోగలిగిన వాడు ఎవడు? సింహ బోన్లో వేస్తే ఏంటి, అగ్నిగుండాల్లో వేస్తే ఏంటి, ఇంకో చోట వేస్తే ఏంటి? నువ్వు నా చేతిలో ఉన్నావు. నా చేతిలోంచి ఎవ్వరూ నిన్ను సంహరించలేరు, ఎవరు నిన్ను దొంగిలించలేరు. నా చేతులు, నేను తలుపు తీశానా ఇంకా ఎవడు ముయ్యలేడు, నేను తలుపు మూసానా ఇంకెవడు తీయలేడు. అలాంటి నేను నీతో చెప్పు సంగతులు. నేను సమస్తము కలిగిన వాడిని, అధికారం గలవాడిని, దానికి పరిష్కారము తెలిసిన వాడిని, నేను నీతో చెప్పు సంగతులు. చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. చాలండి. మొదటగా సమస్తానికి పరిష్కారం కలిగిన దేవుడు సంఘంతో తేటగా మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలు కలిగిన సంఘం ఫిలదెల్ఫియా సంఘం, క్రియలు కలిగి ఓడిపోయి మర్చిపోయిన సంఘం ఎఫెసీ సంఘం, క్రియలు కలిగి దాన్ని రెట్టింపు పొందిన సంఘం తుయతైరా సంఘం, క్రియలు కలిగి ఆ ఉన్న క్రియలు కొంచెంలో నమ్మకంగా ఉన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్పండి చేతులైతే. హల్లెలూయా. నేను వేగంగా చెప్తాను, త్వరగా నేను ముగిస్తా ఈ ఆరాధన. ఆలోచన చేయండి. క్రియలు ఉన్నాయి, విస్తారమైన క్రియలు లేవు, కొంచెమే ఉన్నాయి. కానీ ఆ కొంచెం క్రియలు సూపర్గా ఉన్నాయంట. హలో, క్రియలు ఉన్నాయి. అవి నటీనటుల క్రియలు కాదు. క్రియలు ఉన్నాయి, రాజకీయ వ్యూహాలతో కూడిన క్రియలు కాదు. క్రియలు ఉన్నాయి, స్వార్థంతో కూడిన క్రియలు కాదు. క్రియలు ఉన్నాయి, పాపంతో నిండిన క్రియలు కాదు. క్రియలు ఉన్నాయి, అంతరంగంలో ఒక రకంగా పైకి ఒక రకంగా ఉన్న క్రియలు కాదు. ఉన్న క్రియలు ఏయో అవి మంచి క్రియలు ఉన్నాయి. అతను కలిగిందేదో
నమ్మకం కలిగి ఉన్నాడు. చేసే భక్తి నమ్మిన నమ్మకం, ఉంచిన విశ్వాసం, యథార్థం, సత్యం. వేరే విధంగా ఒకటి, ఇంకో విధంగా ఒకటి కాదు. అర్థమైందా? నమ్మకంగా ఉండు. ఉంటే ఆ పార్టీలో ఉండు, లేకపోతే ఈ పార్టీలో ఉండు. ఎవడొచ్చేవాడు నీకు కాకపోతే ఎవరికి ఎత్తమన్నా ఓటో. వాళ్ళు వెళ్ళిపోయినా వచ్చినా మీకోసం చూస్తున్నా, అసలు నేను మీ పార్టీ కాదు. మరి నిన్న వాటికి కూడా అదే చెప్పినావు కదా. ఇదేమి క్రియలు? నమ్మకత్వం లేని క్రియలు. ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. సంగమా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్నవి కొంచెమే అయినా అవి సూపర్గా ఉన్నాయంట. హల్లెలూయా. నీ భక్తి కొంచెమే, నీకు దేవుడి గురించి తెలిసింది కొంచెమే అయినా పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నావు, విశ్వాసంగా ఉంటున్నావు, తొందరపడి ఎవరిని మాట్లాడట్లేదు, తొందరపడి ఎవరిని తిట్టట్లేదు. ఇప్పుడు చెప్తాం మీకు, మన చర్చిలో వెంకటయ్య అని ఒక ఆయన ఉన్నాడు, వెనకాల కూర్చొని ఉన్నాడు. ఆయన క్రియలు కొంచెమే, ఆయనకు తెలిసిన భక్తి కొద్దిగే. మనం చెప్పే మీకు, నీకు మరి వినపడదు, అర్థం కాదు, దేవుడు తెలియదు, మరి ఎందుకు వస్తుంది మందిరానికంటే, బా నీ మాటలు వినాలని ఆశయ, బ్రహ్మయ్య నాకు అన్నాడు. రేపు బాప్తిస్మం సిద్ధపడుతున్నాడు, ఆయనకు తెలిసింది కొంచెమే, కానీ నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు ఆయన గురించి నేను విన్న సాక్ష్యం ఏంటంటే, ఎవరో ఒక ఆయన బాధపడి భయపడి ఆరోగ్యం బాగలేక పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అంతరాలకి మంత్రాలకి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటే నిలబెట్టి చదువుతున్నాడంటే ఆయన, రే మేరీమాతకి వెళ్ళా, గోనదలకి వెళ్ళా, తిరుపతికి వెళ్ళా, తిరగాల్సిన అన్నీ తిరిగా, ఎక్కడ నాకు తృప్తి లేదు. ఆ కొండేపులో చర్చిలో పోతే హాయిగా ఉంది. రా తీసుకుపోతాడా, రారా నిన్ను తీసుకుపోతా, శాంతంగా ఉంటావు. కొంచెమే క్రియలు ఉన్నాయి, కానీ మంచి క్రియలు ఉన్నాయి. నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు కూడా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. కొంచెం క్రియలైనా ఉండని, నీకు తెలిసింది కొంచెమే తెలియని నమ్మకంగా ఉండు. ఒక్కొక్కరికి అన్నీ తెలుసు, దేవుడు తెలుసు, బాప్తిసం తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు, నీతి తెలుసు, దశభాగం తెలుసు, కానుక తెలుసు, పరిచర్య తెలుసు, తగ్గింపు తెలుసు, పరిశుద్ధత తెలుసు, పవిత్రత తెలుసు, నరకం తెలుసు, పరలోకం తెలుసు. క్రియలు బాగలేవు. ఏమి తెలియని ఆయనేమో బ్రహ్మాండంగా ఉన్నాడు. అన్నీ తెలిసి నువ్వేమో అపవిత్రమైన క్రియల్లో ఉన్నావు, అపనమ్మకమైన క్రియల్లో ఉన్నావు. ఒకసారి ఆలోచన చేయి. రేపు పొద్దున ఈ 7 సంఘాలతో మాట్లాడిన దేవుడు నీ ఎదుట నిలబడి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ క్రియలు బాగలేవంటే ఎంత అవమానంగా ఉంటుంది. నీ పద్ధతి బాగలేదని నేనంటే చర్చి ముందు నిలబెట్టి, మాయ్ నీ పద్ధతి బాగలేదంటే రోషం బయలు దూకి సస్తావు. ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ముందు తిడితేనే చచ్చిపోతావు. మరి రేపు దేవుడు లోకం అందరి ముందు నిలబెట్టి నీ క్రియలు ఇవి అంటే నీ సిగ్గు తీస్తాడే, నీ పరువు పోతుందే, నీకు తీర్పు అక్కడ వస్తుందే. నీ విశ్వాసాన్ని కాపాడుకోవద్దా? నీ పరిశుద్ధతను కాపాడుకోవద్దా? ఇంకెంతకాలం ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన ప్రేమ నిన్ను క్షమిస్తుంది. క్షమించడానికి కారణం ఇంకా పాపం చేయమని కాదు, ఇంకా లోకం వెంబడి వెళ్ళమని కాదు, ఇంకా లోకాన్ని అనుభవించమని కాదు. ఇకనైనా మారు మనసు పొంది నీ మొదటి క్రియలు, ఇకనైనా మారు మనసు పొంది నీ మొదటి పరిశుద్ధత, మొదటి విశ్వాసంలోకి వస్తావని. మన ఆయుష్కాలం పొడిగించడానికి, అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? రాత్రి చదివేవే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం, చదువుదాం త్వరగా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు, మీరు బ్రతికి అభివృద్ధి పొంది దేవుడు మీకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వాధీనపరచుకునేటట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. ఆమేన్. హలో, నీవు బ్రతికి ఏం చేయాలయ్యా? దేశం మీద పడి ఊరేగు. మీరు బ్రతికి ఏం చేయాలయ్యా? అపవిత్రత పాపంలో బతుకు పొర్లాడు అన్నాడా? నువ్వు బ్రతికి ఎవడికి ఉపయోగం లేకుండా చచ్చిపో అన్నాడా? నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలన్నాడు. హల్లెలూయా. ఏం కావాలంటే దేవుడికి మనలో నుంచి అభివృద్ధి అంటే తెలుసా?
బిల్డింగులు కట్టుకోవడం కాదు అభివృద్ధి అంటే. మళ్ళీ నేను రాజకీయ నాయకులు చెప్పట్ల వాస్తవం చదువుతున్నా. నీ మనసు మారటమే అభివృద్ధి. అర్థం కాల. అభివృద్ధి అంటే ఏం తెలుసా? ఒకప్పుడు ఎవరైనా ఒక మాట తగిలిచ్చారనుకో సర్రమంటదే. ఏందమ్మా నేను రానా? నాకే చెప్పింది పాస్టర్ గారు, నాకే చెప్పింది. నీకు కాకపోతే ఎవరు చెబుతా? కెమెరాలకి, బాక్సులకి, లైట్లకి, గోడలకి చెప్పాను వాక్యం. వాక్యం ఎవరికి చెప్పడానికి ఇక్కడ నిలబెట్టింది దేవుడు. దేవుడు మాట్లాడుతుంది ఎవరితో? చెప్పట్లేదమ్మా. దేవుడు మాట్లాడుతుంది ఎవరితో? ఏమన్నా దేవుడు మాట్లాడుతుంది ఎవరితో అన్నా? అమ్మా దేవుడు మాట్లాడుతుంది ఎవరితో అమ్మా? మరి మీతో కదా. రెండంచుల ఖడ్గం కదా. ఇటువైపు మాట్లాడుతున్న వ్యక్తికి, వింటున్న వ్యక్తికి రెండింటికి తగులుతుంది కదా. మరి నీతో మాట్లాడినప్పుడు అది తప్పు అని నీకు అర్థమైతే సరి చేసుకో. కాదు అనిపిస్తే పొరపాటు అనుకో. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి తగ్గించుకో, ఓర్చుకో, సహించుకో. అది నీకు ఆశీర్వాదం కదా. ఎందుకు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు? అభివృద్ధి లేక. దేంట్లో లేక? భక్తిలో, మారు మనసులో అభివృద్ధి లేక. నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలి. నీ అభివృద్ధి అనేకులకు తేటగా కనబడాలి. సంగమా, నీ క్రియలు కొంచెమే కానీ అవి 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 అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో, తగ్గించుకోవటంలో, పరిశుద్ధతలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, చెప్పే విషయంలో, చాటించే విషయంలో, బ్రతికే విషయంలో నీ అభివృద్ధి ఎదగాలి. పొట్టి జక్కలాగా ఎప్పుడు అదే పొట్టితనం. ఏమండే? పొట్టితనం, అదే పొట్టితనం. నేను ఒక ఊర్లో పరిచర్యకి వెళ్తాను. మనకు ఒక బ్రాంచ్ కూడా ఉంది. ఒక ఆమెను అడిగా, తల్లి నువ్వు చర్చికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? అయ్యా ఈ చర్చి పుట్టిన కాడి నుంచి నేను ఉన్నానయ్యా 25 సంవత్సరాలు. ఏ రోజైనా చర్చికి వచ్చే సందా వేయకుండా పోయావా అన్న. అమ్మా తినడం లేకపోయినా సందా వేసింది. ఎంత వేస్తావు? మనలో మనమాట. అప్పుడు 10. అప్పుడు 10. అభివృద్ధి ఏం లేదమ్మా. ఎందుకు లేదు? 200 పింఛను. ఇప్పుడు ఎంత? దాంట్లో అభివృద్ధి వచ్చింది కదా. బియ్యం బస్తా ఎంత? ఫస్ట్ కొన్నప్పుడు ఎంత అన్నా? 500. ఇప్పుడు ఎంత? 1600, 1500. కందిపప్పు ఎంత? అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఇది మాత్రం చెందట్లేదే. ఆధ్యాత్మికమైన విషయాలలో ఆసక్తి రావట్లేదే. అభివృద్ధి కనబడట్లేదే. దేవుడికి బాధ కదా. నువ్వు ఎంత వివరణ, నువ్వు బతికి ఆ బతుకు దేవునికి అభివృద్ధికరంగా ఉండాలి. తిమోతి, నీ ఆశీర్వాదం, నీ అభివృద్ధి అనేకులకు తేటగా కనబడేటట్లు బ్రతుకో. ఆ అభివృద్ధి చెందిన నీకు వాగ్దానం చేసిన దేశంలోకి వచ్చేటట్లుగా. దేవుడు నీకు ఏ దేశం వాగ్దానం చేశాడు? ప్రభు చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆ కుమారుడు ఇమ్మానుయేలు పేరు పెడతాడు, ఆ ఇమ్మానుయేలు మీ కొరకు ప్రాణం పెడతాడు, శిలువ మరణం పొందుతాడు, 3 రోజులు తిరిగి లేస్తాడు, తిరిగి లేచిన వాడు 40 రోజులు మీకు కనబడతాడు, కనపడ్డ దేవుడు పరలోకం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన దేవుడు మరలా వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు, 1000 ఏళ్ల పాలన చేస్తాడు, యుగ యుగాలు మీకు రాజ్యం ఇస్తాడు. ఇది వాగ్దానం చేయబడిన దేశం. అది శాశ్వతమైన దేశం. ఈ దేశం అశాశ్వతం. ఇక్కడ ఎవరైనా శాశ్వతంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన మొదటి ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉన్నాడా? రేపున్న ముఖ్యమంత్రి కూడా శాశ్వతం కాదు. దేవుడు ఎప్పుడు దిగమంటే దిగెళ్ళాల్సిందే. అంతకుముందున్న ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, వెళ్ళిపోలా. అంతకుముందున్న ఆయన వెళ్ళిపోలా. ఎవరు శాశ్వతం కాదు. 1000 ఎకరాలు ఉన్నా శాశ్వతం కాదు, 1 ఎకరం ఉన్నా శాశ్వతం కాదు. నీకు ఏమున్నా శాశ్వతం కాదు. ఇది అశాశ్వతం. మరి శాశ్వతమైనది ఏదయ్యా? దేవుని దగ్గర నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది శాశ్వత కాలం నీతో ఉంటుంది. యుగ యుగాలు అదే నిన్ను నిర్ణయిస్తుంది. నీకు ఏ పరిశుద్ధత ఉందో, ఏ భక్తి ఉందో, ఏ విశ్వాసం ఉందో దానికి తగిన మహిమ పరలోకంలో వస్తుంది. దానిని ఎవడు తగ్గించలేడు, ఎవడు పెంచలేడు. ఇది దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం.
ఆ దేశాన్ని, ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నా ఆజ్ఞల మార్గంలో మీరు నడవండి అన్నాడు. అది దేవుడు చెప్తున్న తెరచిన ఆ క్రియలు, తలుపులు, క్రియలు ఏంటయ్యా అంటే నీ భక్తి అనే క్రియ, నీ ప్రార్థన అనే క్రియ, నీ తగ్గింపు అనే క్రియ, నీ పరిశుద్ధత అనే క్రియ, నీ ప్రేమ అనే క్రియ, నీ ఓర్పు అనే క్రియ, నీ సహనం అనే క్రియ. విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు. మరొకసారి ఆలోచన, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆ క్రియల విషయంలో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండు. నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని, నీ వాక్యాన్ని గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడు వేయలేడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. నీ క్రియలను బట్టి తలుపు తీస్తాను, నీ భక్తిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ సాతాను సమాజపు వారు దేవుని బిడ్డలు కాకుండా, భక్తి తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారో వారు వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యా నువ్వు చెప్పిన మాట వినలేదు, నా బతుకిలా అయిపోయింది, నన్ను క్షమించు అనేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నిన్ను ఎవరు నిందిస్తున్నారో, ఎవరు అవమానపరుస్తున్నారో, ఎవరు తక్కువగా చూస్తున్నారో, ఎవరు ఎగతాళి చేస్తున్నారో, నీ క్రియల విషయంలో, నీ భక్తి విషయంలో ఎవరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, అలాంటి వారు నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ దగ్గర పడేటట్లు చేస్తా. అవునా ప్రభా? ఎస్, ఆయన మాట చెప్పాడంటే అది సత్యం. అంతే. మన మాటకైనా వడగడితే తేడా పడుతుందేమో. ఒకసారి అమ్మ ఎలక్షన్ టైం కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్తా. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లా. పౌలు గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఖైదీనైన నేను, ఇదిగో నా దగ్గర పోలీసులు కనపడుతున్నాడు. వాడి దగ్గర ఇప్పుడున్న పోలీసు వాళ్ళకి గన్లు ఉన్నాయి, అప్పుడున్న పోలీసు వాళ్ళకి కత్తులు ఉన్నాయి, ఇప్పుడున్న పోలీసు వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి, అప్పుడున్న పోలీసులకి రక్షణ కవచము, శిరస్త్రాణము ఇవి ఉన్నాయి. వాటిని చెప్పి రాస్తున్నాడు. వాక్యం అనే కత్తి, రక్షణ అనే శిరస్త్రాణము, విశ్వాసం అనే డాలు. ఇప్పుడున్న పోలీసు వాళ్ళు ఇప్పుడు ఈ రాళ్ళతో కొట్టేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ పెట్టుకొని ఉంటారు కదా, వాటిని ఏమంటారు? వాటిని సేఫ్టీ ప్యాడ్స్ ఏదో ఉంటాయి పోలీసులకి, అవి ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు దాని పేరు డాల్ అన్న. అర్థమైందా? వాటిని లేఖ రాస్తున్నాడు. ఎక్కడ రాశాడు నన్ను అడగమాకండి, ఏపీఎస్సీ పత్రికలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఉన్నాడు కాబట్టి, వాటిని చూస్తూ ఉన్నాడు కాబట్టి వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎలక్షన్ టైం కాబట్టి రోజు ఒక మేనిఫెస్టో ఇవ్వడు యేసుప్రభు. హల్లెలూయా. ఈరోజు ఒక మేనిఫెస్టో వచ్చి, అబ్బో ఇది చాలా కాస్ట్లీగా ఉంది, ఇది అయ్యేటట్లేదు, ఇది కొట్టేస్తున్నావు, మళ్ళీ ఇంకో మేనిఫెస్టో చేస్తున్నావు. వారానికి ఒకటి, సంవత్సరానికి ఒకటి, నెలకోటి కాదు. మాట చెప్పి దానిని నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరుడు కాడు. మాట ఇస్తే సూర్యచంద్రులైన ఆపుటకు శక్తి గల సమర్థం గల దేవుడు. అంత గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఏం రాసింది తెలుసా? ఆయన నోట వచ్చిన మాట 7 మార్లు మట్టి మూసలో కడిగి తీసిన వెండి వంటిది. ఎట్లాంటిది? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వెండి, మీ బంగారం ఏమైనా ఉంటే ఆ బంగారు షాపులో ఇవ్వండి. ఒక్కసారి అట్లా నిప్పుల్లో వేసి ఇలా ఇలా అని మీకు ఇస్తారు. ఇది నాదేనా డౌట్ అవుతుంది మీకు. నేను పాతది ఇచ్చాను కదా, ఇదేం తలతల్లాడిపోతుందని. ఎన్నిసార్లు వేశారు? ఒక్కసారే. కానీ యేసయ్య మాట్లాడిన మాట 7 మార్లు. 7 మార్లు అంటే సంపూర్ణంగా, లోపము లేకుండా, పొరపాటు జరగకుండా చెప్పాడంటే చేయటమే, అంతే. అలాంటి మాట దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువుని వాని ఎదుట నీకు భోజనం సిద్ధపరిచి వాడు నీ పాదాల దగ్గర పడేటట్టు చేస్తాడంట. ఎవరికి? నా వాక్యాన్ని గైకోన నీకు, నా మాటను అంగీకరించిన నీకు. తృణీకరించేవాడికి కాదు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? ఇంత భక్తి ఎవరి వల్ల అయితే? ఎట్లా నా వాక్యం చెప్పేది? నీకు కాదమ్మా,
నీతో కాదు దేవుడు మాట్లాడుతుంది. నీతో మాట్లాడిన మాటను గైకొని ఆ వాక్యం ప్రకారం బ్రతకడానికి తీర్మానం చేసుకొని అగసాట్లు పడి, పాటలు పడి, తిప్పలు పడి అలా ఉండడానికి ప్రయత్నం చేసి గెలిచి ఆ వాక్యంలో నిలబడ్డ నీకు నీ శత్రుని పాదాలు ఎదుట పడితే చేసేది. అందరికి కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కాదు ఈ మాట. అర్థమవుతుందా? చర్చికి వచ్చిన వాళ్ళందరికీ కాదు, మార్తమ్మ, మరియమ్మ, అన్నమ్మ, అనసూయమ్మ పేరు పెట్టుకున్న వాళ్ళకి కాదు, ఆయన వాక్యాన్ని గైకొన్న వారికి, దేవునికి స్తోత్రం. ఆయన మాటకు విలువిచ్చిన వారికి, ఆయన మాట ప్రకారం బ్రతికి అలాగున ఉండడానికి ప్రయత్నం చేసి నిలబడ్డ వారికి దేవుడు చెప్తున్నాడు, సాతాను సమాజపు వారు వచ్చి నీ ఎదుట సాగిల పడేటట్లు నేను ఆశీర్వదిస్తాను. వాడు సాగిల పడాలి అంటే డిస్కషన్ జరగాలి వీళ్ళిద్దరి మధ్య, ఏదో ఒకటి జరగాలి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నాతో పాటు నాకు బాగా ప్రాణ స్నేహితుడైన ఒకడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మేమిద్దరం ఒకటే పరిచర్య. మా పరిచర్య నినాదం ఏంటంటే ఆత్మల్ని గుంపులుగా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాలి. పోరాడి ఉపవాసాలతో మోకాళ్ళ మీద తెగించి మోకాళ్ళ మీద కూర్చున్నామంటే ఆడు కూర్చునే వరకు నేను కూర్చోను, కిందకి నేను కూర్చునే వరకు వాడు కూర్చోడు. గంటలు గడిచిపోయాయి. అట్లా గంటలు 6 గంటలు 7 గంటలు కూడా గడిచిపోయాయి. చీకటి అయిపోతుంది, లేచేది అది దిగితే నేను దిగాల. టార్గెట్ పెట్టుకొని ప్రార్థన చేసి 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 బయటికి వెళ్ళి పాట పాడుతుంటే నాగరాజు ఆడుతుండేది ఒక కామ. దయ్యం పట్టిన నాలుక బయట పెళ్ళ ఇదేందిరా పాట పాడుతుంటే ఇన్ని దయ్యాలు వస్తున్నాయి, పాట పాడుతుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయని ఇక మాకు ఇంకా ఖుషిగా ఉండేది. ఇక ఈరోజు ఒక చోట కోటం పెట్టామంటే ఇంకో చోట కోటం పెడితే అట్టుంటాడు ఒకడు. మాకు భలే కామెడీ ఉండేది. ఆధ్యాత్మికమైన లోతు లేదు, కానీ మా ప్రార్థన జీవితాన్ని బట్టి, మా పరిశుద్ధతను బట్టి దయ్యాలు గడగడ వణుకుతున్నాయి మా ముందు. అది మాకు కొంత వింతగా ఆనందంగా ఉంది. చెయ్యి పెట్టకముందే అయ్యో తాకొద్దు, వెళ్ళిపోతా గడగలాడిపోయాయి. అలాంటి ఒక తృష్ణ కలిగి ఉండేది. ఒకరోజు ఒక దైవజనుడు రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న ఒక దైవజనుడు సురేష్ పాస్టర్ గారు వచ్చి మా పరిస్థితి అంతా చూశాడు, మమ్మల్ని గమనించాడు. ఎంతకాలం మేము సేవకు వచ్చా అన్నాడు. 8 సంవత్సరాలు అయిన పాస్టర్ గారు, బాగా పరిచయం చేస్తున్నారు, కానీ ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో గుర్తుపెట్టుకో. ఏంటన్నా? భూమి మీద నువ్వు మహిమపరచబడితే పరలోకంలో నీకు మహిమ లేదు, ఇక్కడే నీ మహిమ దేవుడు ఇచ్చేస్తాడు. పరలోకంలో నీకు మహిమ కావాలంటే అద్భుతాలని, విడుదల పరిచర్ని, స్వస్థత పరిచర్ని హైలైట్ చేయకుండా యేసు ప్రభు శిలువ మరణాన్ని మాత్రమే ప్రకటించి ఒక ఆత్మను సంపాదించగలిగితే నీ పరలోకంలో రెట్టింపు మహిమ నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఎట్లా పాస్టర్ గారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బ్లెస్సీ అన్న వాళ్ళ అబ్బాయికి 4 mm ఉండాల్సినటువంటి ఆ కణితి 20 mm వరకు 7 mm, 11 mm, 12 mm, 14 mm పెరుగుతానే వెళ్తుంది. మామూలుగా అది తగ్గదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆపరేషను, లేకపోతే దానికి అది తగ్గాలి. దానికి అది పెరుగుతుంది, దానికి అది తగ్గట్లా. ఇక నెక్స్ట్ ఏంటి? ఆపరేషన్. అది ఖచ్చితంగా చేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు? వితౌట్ ఆపరేషన్తో అని చేశాడు. వేస్తున్నాం వాళ్ళు మేబీ పరమ వైద్యుడు ఆపరేషన్ చేసి ఉండొచ్చు. దాన్ని నేను భూతత్వంలో పెట్టి షార్ట్ డివిజన్ చేసి చెప్పన్నా అద్భుతం 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 అని 4 సార్లు రిపీట్ చేసి టీవీలు వేసి ఛానల్ వేసి ఒక రేంజ్లో స్టోక్ ఇచ్చాను అనుకో, సింగరాయ కొండ నుంచి వస్తుంది ఆటో. ఇక్కడ అద్భుతాలు చేసే పాస్టర్ ఉన్నాడు అంటగా, అమ్మ తేజ. ఏ తేజ తెలీదా మీకు? అమ్మ తేజ తెలీదా? అద్భుతాలు చేస్తాడండి. సోది చెబుతాం, అమ్మ సోది. మగ పిల్లోడు పడతాడో చెబుతాం, ఆడపిల్ల పడుతుందో చెబుతాం, నీ జోబులు ఎంత ఉందో చెబుతాం, నీ వెనకాల ప్యాంటు చినిగిపోయిందో లేదో చెబుతాం. నువ్వు చెప్పమంది ఏంది? నువ్వు చెప్పేదేంది? జనాలను పోగేయటానికి మొదటి అక్షరం ఆ, 3వ అక్షరం ఈ, 4వ అక్షరం ఇవన్నీ ఎందుకు? ఆధార్ కార్డు నెంబర్ చెప్పరాదా? హలో చెప్పరాదా? చెప్పినను దానిని దేవుడు మెచ్చడు. ఆయన మరణము విలువ తెలిసి నువ్వు వాక్యానుసారంగా మందిరంలోకి వస్తే నీ విశ్వాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇలాగ మా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. రే ఈ పరిచర్య కరెక్ట్ కదరా, ఆయన చెప్పింది నిజం రా,
యేసు ప్రభు ప్రేమను బట్టే ఒక విశ్వాసం రావాలి, దేవుని వాక్యం ద్వారా ఒక విశ్వాసం కట్టబడాలి. అద్భుతాల కొరకు ఆశ్చర్య కార్యాల కొరకు వచ్చాడంటే అద్భుతం పొందుకుంటాడు, పడిపోతాడు, వెనక్కి పోతాడు, ఇంక వాడు చివరి స్టెప్ వరకు నిలబడలేడు. మనం ఇంకా ఇంతసేపటికి వాక్యముతో సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయాలంటే ఆడేమన్నాడంటే, ఎట్టయితే నువ్వు అంతేరా, నువ్వు ఇట్టే అయిపోతావు అన్నాడు. లేదు, ఆయన గొప్ప దైవజనుడు, దేవుడితో మంచి అనుభవం కలిగిన వాడు, మనకంటే ముందున్నవాడు, చెప్పిన మాట ఏంటో మనకు ఆశీర్వాదం అని నేను ఆ రోజు నుంచి భాషలకు అర్థం చెప్పు వరమును కలిగిన నేను కూడా వాటన్నిటినీ అణుచేసుకొని, ప్రభువా నీ వాక్యం ప్రకటిస్తుండగానే ప్రజలు మారుమనసు పొందాలి, నీ వాక్యం ప్రకటిస్తుండగా ప్రజలకు స్వస్థతలు కలగాలి, నీ వాక్యం ద్వారా ప్రజలు రావాలని నేను ఆశపడ్డా. ఆడు మాత్రం దయ్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలని పోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటంటే ఆడు మన లైవ్ చూస్తాడు. చాయమ్మా చాయ్, గొప్ప సేవ చేశాడు, గొప్ప సేవ చేశాడు, దయ్యాలు గడగల్లాడాయి, అద్భుతమైన ప్రార్థనాపరుడు. ఛాయ్ అమ్ముకుంటున్నాడు, నోట్లంత పొగాకు, పంది కూడా తింది, పొగాకు తింటుందా పంది తింటుంది, మేక కూడా తిందు, మేక అన్ని ఆకులు తింటుంది, పొగాకు తప్ప. అంటే కొంతమంది మేకలు పొగాకు కూడా తింటాయి, మన మధ్యన లేవు అనుకుంటున్నా. మేకలు ఉన్నాయా? ఉంటే గట్టిగా ఇల్లు చెప్పండి, ఉన్నా చెప్పవు. సరే మంచిది, అది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. అమ్ముకుంటున్నాడు. సాతాను సమాజపు వారు దేవుడిని ఆశీర్వదించిన దాన్ని చూసి ఒకరోజు అదే ఊర్లో కోటానికి వెళ్ళా, వచ్చి వెనకాల నిలబడి చూస్తున్నాడు పాపం. వాక్యం అంతా అయిపోయి వచ్చిన తర్వాత ప్రజలాడు బెదరా, అరే ఏంద్రా ఎట్ అయిపోయావు, ఏందా కర్మలే ఏంటిదే, అదేంది బైబిల్ లేదు కదా, నా కర్మలే పడిపోయి ఓడిపోయి సాతాను చేతిలో చిక్కుబడి దేవుణ్ణి వ్యతిరేకించిన వాడు చెప్తున్న మాట ఇప్పుడు మన పరిచర్య. ఏది ఇది? ఘోరంతే పరిచర్య. ఇంకా కొండంత సేవ ఉంది మన ముందు. ఆమేన్. ఈ పట్టణాన్ని పట్టుకొని ఏసైకి అప్పగించలేస్తున్నామలో అదంతా చూడలా. ఈ ఘోరంత పరిచర్య చూసే దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడని సాగిలపడి నమస్కారం చేశాడు. నీ సేవని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని తృణీకరించి ఏ విశ్వాసంలో నిలబడ్డావో, ఏ ఉపదేశాన్ని ఒప్పుకుంటున్నావో, ఆ ఉపదేశాన్ని ఒప్పుకోక విడిచిపెట్టిన వారు ఒకరోజు నీకు సాగిల పడతారంట. నీ ఉపదేశంలో ఉన్నావు ధన్యుడు అని. అలాగే దేవుడు చేస్తాడంట. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపాటు చేస్తాడంట. ఫిలదెల్ఫియా సంఘమా, ఎందుకయ్యా ఇదంతా చేస్తున్నావంటే, నీ క్రియలు కొంచెమైనా నమ్మకంగా ఉన్నావు, నీకు తెలిసింది కొంచెమైనా, ఆ వాక్యాన్ని ఎరగనను అబద్ధం ఆడకుండా ఎరిగిన వాక్యము సత్యమే, వాక్యానుసారంగా బ్రతకాల్సిందే అని ఒప్పుకున్నావు. ఒకప్పుడు నాకు తెలిసిన భక్తిది ఇదేందో కొత్తగా ఉందని నీకు తెలిసిన దగ్గర ఆగలా, తెలుసుకొని మోకరించావు, దిగావు, లోబడ్డావు. నీకు నేను తలుపు తెరుస్తా, నిన్ను ఆశీర్వదిస్తా యేసునామములో. కడు చప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. అట్టి వారిని నిశ్చయముగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆ సంఘంతో చెప్తున్న మాట చదవన్నా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. పైన వచనం చదువు, పైన వచ్చిన నుంచి చదువు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేది. ఆ మాట వారు వచ్చి ఏం తెలుసుకుంటారయ్యా అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పక్షమై ఉన్నాడని వాళ్ళకి అర్థమవుతుందంట. అది వాడికి తెలిసేటట్లుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, నేను చెప్తున్నా కదా. ఒక ఆమె ప్రభుని నమ్ముకుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా మాటలు వినపడుతున్నాయి అందరికీ? వినపడుతున్నాయినా? ప్రభుని నమ్ముకొని మందిరానికి వెళ్తుంది. యేసయ్య గొప్ప దేవుడు, రక్షకుడు ఆయనే ఇక అన్నిటికీ అనుకొని ప్రార్థన చేస్తూ ప్రభుని నమ్ముకుంటే, వాళ్ళు ఆయన అరక్కి వెళ్తా, పొలానికి వస్తా పోతా, ఏదమ్మా ఈ మధ్య ఏది అడిగి పోతున్నావు అంట, ప్రార్థన పోతున్నానండి అని.
ఈలో ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఏందరు ఏంది మీ ఆవిడ మళ్ళీ కొత్త వేషం వేసింది, కొప్పు కడుతుంది, ముసిగేస్తుంది, ఎక్కడికి పోతుంది, ప్రార్థన పోతుంది అంటారా? ఈయనకు తెలీదు ప్రార్థన అంటే తెలీదు, యేసుప్రభు అంటే తెలీదు. పొద్దున్న లేస్తే ఆ ఎద్దులు తోలుకొని అరక తోలుకోవడం, ఇంటికి రావడం, అలసిపోయి పడుకోవడం, మళ్ళీ మొద్దండం, మళ్ళీ ఏదో ఆ పని చేస్తున్నాడు. ఏమో ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఆమెకు తెలిసింది రక్షకుడని, మరణం అని, మరణం తర్వాత జీవితం ఉందని ఆమెకు అర్థమైంది. ప్రభుని నమ్ముకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంటే ఆమెకు ఉద్యోగం ఎక్కువైంది. వాక్యం గైకొని కాదనకుండా, హలో, వాక్యము గైకొని విధేయత కలిగి కడవరి ఉద్యోగ సభలకు వచ్చింది, మారు మనసు పొందింది, బాప్తిసం పొందండి దేవుని మాటకు విధేయులైన వాళ్ళు అనగానే పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చింది, బాప్తిసం పొందింది. బాప్తిసం పొందేసరికి ఇక వాళ్ళు ఈ పక్కన వాళ్ళు చూశారు, ఏం పొందలేదుగా. చక్కగా మీటింగులో ముగించుకొని అందరికంటే ముందు ఇంటికి పోయింది. ఇంటికి వాళ్ళ ఇంటికి పోలా, బాప్తిసం పొందిన ఇంటికి పోయింది. మామో బయటికి రా. ఏందమ్మా? అయిపోయింది మామ, అంతా అయిపోయింది. ఏమైపోయిందే? తీసుకుంది మామ. ఏం తీసుకుందే? బాప్తిసం తీసుకుంది. ఏందే? బాప్తిసం తీసుకుంది మా అక్క. బాప్తిసం అంటే ఏంటి తెలుసా? ఆయన కంగారు పడిపోయింది. ఏం తీసుకుందో ఏమో, ఏంది లేదు. ఇంటికి రాగానే ఎద్దులను పొడిచి ముళ్ళుకర్ర తీసుకొని నిలబడ్డాడు. ఏమే ఏందో తీసుకున్నావుటగా? ఏం తీసుకున్నావు చెప్పే, మరేది చెప్పు. నేను బాప్తిసం తీసుకున్నానయ్యా. తీసుకొడితే దెబ్బ కూలబడింది. కూలబడ్డామని తీసుకెళ్ళి ముళ్ళు గరతకు పడితే పడింది, బాగానే ఉంది. అరక దున్నే, దాని పేరేంటి, కాడి నాగలి, దాన్ని ఏమంటారు, మేడి తీసుకొని కొడితే ఎముక టొప్పుని ఇరిగింది. వాయో వామ్మో ఏడవటం మొదలుపెట్టింది. కాలు ఇరిగి రక్తం అంతా పోతా ఉంది, ఎముక ఇరిగిపోయి ఎముక బయటకు వచ్చింది. ఏం చేయాలి అర్థం కాక కొట్టిన ఆమెను భుజాన్ని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోతున్నాడు. ఏం చేస్తా మరి, కష్టమైన కరువైన కటక మీద తోడు ఉండాలి కదా. ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు. నర్సరాపేట ఎముకల హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్ గారు ముందు ఫస్ట్ ఎయిడ్ చేసి ఎముకలు లోపలికి పెట్టి కట్టి పిండి కట్టు కట్టాలని కొద్దిసేపు బాటిల్ పెట్టిన తర్వాత, మీ దేవురు? మాది పల్లానూరు. నీ పేరేం పేరు? నా పేరు కృష్ణారెడ్డి. ఆమె కాలు ఎట్టిరిగింది, నేనే ఎరగొట్టా. ఎందుకు ఎరగొట్టావు? అదేదో తీసుకొని వచ్చిందంట. ఏం తీసుకొని వచ్చింది? బాప్తిసం తీసుకుందంట, అందుకే ఎరగొట్టా. బాప్తిసం తీసుకుంటే కాలు ఎరగొట్టావా? తిక్కలోడే మంచివాడు వారా? మంది కాంతి మనం ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిసం అంటే ఏంది తెలుసారా నీకు? నాకు తెలియదు. నా పేరు శ్రీనివాసరెడ్డి. మా ఆవిడ తీసుకుంది, మా పిల్లలు తీసుకున్నారు, మా కూతురు తీసుకున్నారు. ఇక నేనే తీసుకోవాలా, నేను కూడా తీసుకుందామని రెడీగా ఉన్నా. అంటే ఏందో తెలుసా? నాకు తెలియదయ్యా. ఒరే తిక్కలోడా, ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడాను, ఇక ఆడను. ఇప్పుడు దాకా పరాయి మొగాన్ని చూశాను, ఇంక చూడను. ఇప్పుడు దాకా పాపపు తలంపులు ఉన్నాయి, ఇంకా ఉండదు. ఇప్పుడు దాకా నా భర్తను మోసం చేశాను, ఇంకా చెయ్యను. నా పతి నాకు దేవుడు, నా భర్త అడుగు జాడలో నేను నడుస్తా. నేను నా ప్రభు పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తానని దేవుడితో ఒక ఒప్పందం రా అంటే లబ ఎడుతున్నాడంట. ఓయో ఈ తెలియక నేను ఇంత పని చేశానే అని. అర్థమవుతుందా? ఇక కాళ్ళెరగొట్టాడు. అర్థమైందిగా, మ్యాటర్ అర్థమైందిగా. ఫీజు కట్టాడు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు, కాలికి నూనె రాస్తున్నాడు. ఆమెను బాగా చూసుకుంటున్నాడు, జాగ్రత్త చూసుకుంటున్నాడు. ఏమనుకుంటుంది? ఏ రోజు మాయ్ అన్నం తిన్నావా అని అడిగల, ఏ రోజు అడగల. ఏంది పడుకోనున్నావు, ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళమంటావు, అడగల. ఎంతసేపు ఎద్దులు మేపామా, గడ్డేసామా, కుర్తి పెట్టామా, పొలం దున్నామా, ఇదే పని. కానీ అరే నన్ను నమ్మి నాతో వచ్చి ఇన్ని సంవత్సరాలు నా కోసం పిల్లల్ని కానీ నాతో ఉందే, నా భార్యకి ఏది మంచి ఏది చెడు, ఏది అవసరం, అనారోగ్యంగా ఉందా, అలసటగా ఉందా, ఏ రోజు అడగలి. ఆయన నాకు ఎంత పరిచయం చేస్తున్నాడు ఏందని ఆ మనసులో అనుకుంటా గమ్ముకుందంట. ఎందుకు వచ్చిన గొడవలు మళ్ళీ తీగాలు ఎరగొడతాడని. ఇక కాలు కొంచెం లేచి బాగైన తర్వాత మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు చెప్తాం, పాస్టర్ గారు మా ఆయన కాలు ఎరగొట్టాడు, కానీ ఎరగొట్టిన కాడి నుంచి మాత్రం ఆయన ఏదో మార్పు కనపడుతుందండి, తేడాగా ఉన్నాడు, నన్ను ఏదో చూసుకుంటున్నాడు, చంపేతాడు, భయంగా ఉందన్నది. ఆయన చెప్పాడండి పాస్టర్ గారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మీ ఆయన గుర్తుపట్టాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అర్థమైంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? నీ భర్తకి అర్థమైంది. ఎవరు నిన్ను గాయపరిచారు ఆయనకు అర్థమైంది, దేవుడు నా భార్య పక్షాన ఉన్నాడు.
ఆయన లేకపోతే ఈయన కన్నీళ్ళు రావు, ఆయన లేకపోతే ఈయనకు మారు మనసు రాదు. అంతే, కాలు సెట్ అయింది, ఇతను కూడా వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించిన దేవుడు నీ ప్రక్కనుంటే నిన్ను విడిచిన సాతాను సమాజపు వారు నీతో కలిసి ప్రభువును స్తుతించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళు గుర్తుపట్టాలా. ప్రభు నమ్ముకొని సంవత్సరాలైనా మన బతుకులు మారకపోతే, మన జీవితం మారకపోతే, మన సాక్ష్యం మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, ఇది వెనకింటోడు ఊసిపోయా, ఎదురింటోడు ఊసిపోయా, పక్కింటోడు ఊసిపోయా, మళ్ళీ చర్చికి పోతున్న పొద్దున్నేసి ఊపించుకుంటామంటే ఏం ఉపయోగం? మార్పు కనపడొద్దా? మార్పు రావద్దా? జనాలు చెప్పుకోవద్దా? ఒరే దేవుని నమ్ముకున్న తర్వాత ప్రవర్తన మారిందిరా, మాట మారిందిరా, అన్నీ మారిపోయారా. కొంతమంది చెప్తున్నారు, ఇంతకు ముందన్నా ఆయనకి ఎదురుకుపోవాలంటే మాకు భయం ఏదన్నా, ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత సాత్వికుడు అయిపోయాడన్నా, దీన మనసు గలవాడు అయిపోయాడన్నా, తగ్గించుకుంటున్నాడన్నా. ఊరికి చెప్తే కాదు, మాట మారాలి, చూపు మారాలి, ప్రవర్తన మారాలి. దేవుని నమ్ముకుంటే అలా మారినప్పుడు నీ పక్షాన దేవుడు ఉంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు అర్థమవుతుంది, అమ్మ దేవుడు ప్రేమించకపోతే ఈ మారే మనిషి కాదు, దేవుడు పట్టుకున్నాడేమని అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగును దేవుడు చేస్తాడు. ఎందుకు? నువ్వు వాక్యాన్ని గైకొన్నావు గనుక, వాక్యం విన్నావు గనుక, పాస్టర్ గారు ఏం చెప్పాడు ఆ మాటకు విధేయత చూపించి ఆ మాట ప్రకారం అడుగు పెట్టావు గనక దేవుని ఆయన చూసుకుంటాడు. వేస్తున్నాము. కొంతమంది పాస్టర్ గారు చెప్పిన ఎన్నరో లోబడు, ఆహా నేను పట్టుకున్న కుందేలకు 3. నేను చూశాను పాస్టర్ గారు 3. ఒరే దేవుడి సృష్టిలో 3 కాళ్ళ కుందేలు అసలు ఉండదురా. లేదు పాస్టర్ గారు 3. వినరు, చెప్తే వినరు. సరే కనీసం ఏం చెప్తున్నాడు, సరే చూద్దామని కూడా అర్థం చేసుకోరు. ఇక వాళ్ళని నా భగవంతుడే చూసుకోవాలి. ఇంకొక మాట, అలాంటి వారికి ఇంకొక వాగ్దాన పూర్వకమైన మాట చెప్తాడు చూడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించడానికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. భూమి మీదకి రాబోయే శోధన, భూమి మీద వచ్చే వ్యాధి, భూమి మీద వచ్చే రోగము, భూమి మీద వచ్చే దరిద్రము, భూమి మీద వచ్చే శాపం ఏముందో, భూనివాసులు అనుభవించాల్సినటువంటి ఆ దారిద్రపు విషయంలో ఏమున్నాయో ఆ రాబోయే శోధన విషయంలో నేను కూడా నిన్ను కాపాడుకుంటా. నువ్వు నన్ను అన్నావు కదా, నా ప్రభువుని ఏ శ్రమ వచ్చినా నేను విడిచిపెట్టిన అన్నావు కదా, నా ప్రభు కొరకు నా అడుగులు ఆపనన్నావు కదా, నా ప్రభు సువార్త మాననన్నావు కదా, నా కొరకు తీర్మానం చేసి నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నావు కదా, నా కొరకు శోధన, నింద, అవమానం అనుభవిస్తున్నావు కదా. నువ్వు తినాల్సింది, నువ్వు దాచుకోవాల్సింది, నువ్వు కూడబెట్టాల్సింది, నశించిపోతున్న ఆత్మల కొరకు వెదజల్లుతున్నావు కదా. నీ అవసరతలో నేను కూడా నీకు తోడుంటా, నీ రోగంలో నేను నీకు తోడుంటా, నీ మరణంలో తోడుంటా. ఎంత వాగ్దానం అండి! ఎవరు ఇస్తారండి ఈ మాట? ఎవరు వచ్చిన హాస్పిటల్ దాకా వచ్చారు, రావాల్సిన ఐసీయూ రాగానే తలుపు మోకాన్ని లోపల పోతాడు డాక్టర్. బట్ యేసయ్య అంటాడు, నీ శోధనలోకి నేను వస్తా. మారు మనసు పొందండి రా. ఆహా పొందం, లేకపోతే మీ కొరకు అగ్నిగుండం సిద్ధంగా ఉంది, అగ్నిలో వేస్తాను. హలో, నా చేతిలో ఉన్నారు మీరు. ఇప్పుడు మాట జారిపోయిందా, చేయి దాటారా, మిమ్మల్ని లోపలేస్తా, అగ్నిలేస్తా. చేతులు నిలబడుతుంది. వీడు మంచివాళ్ళలాగా నడుస్తా, తెక్కలో వీడి అట్ట ప్రెసిడెంట్ అయ్యాడు. వీడు ఏం మణిపూర్ అనుకున్నాం, మాది కొండేపి. ఏంటి అది ముందే చెప్పా, మనం పొలిటికల్ ఎలక్షన్ టైంలో ఉన్నాం కదా, అందుకే ముందే చెప్పి. ఏం మణిపూర్ అనుకున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు చేతి ఊరుకుందని, మాది కొండేపి. ఎట్లా పడితే అటు చేయడానికి కుదరదు. నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడు విడిపించగలడో? ఎవడరా నీ చెప్పింది నీ చేతిలో ఉన్నామని? తెక్కలోడా? మేము ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నావా. దేవుడికి స్తోత్రం. మన ప్రభువు ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడంట. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వార్నింగ్ ఇస్తున్నాడు రాజు నెబుకద్నెజరు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడో?
అగ్ని 7 అంతలు చేయండి, వేయండి, లోపల వేయండి. దేవుడు చూస్తున్నాడు. ఏందిరా వీళ్ళ ధైర్యం? షడ్రకు మేషకు అభితున్నాడు, నీ చేతిలో లేమో రాజా. అప్పుడు దాకా మర్యాదకి ఇచ్చారు, రాజుగారు, దొరగారు, అయ్యగారు, అప్పుడు దాకా మర్యాద. ఇప్పుడే రాజా నీ చేతిలో లేమో. మమ్మల్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. నువ్వు వేసిన అగ్నిలో నుంచి కాపాడుటకు సమర్థత గల దేవుడు ఆయన. ఒకవేళ కాపాడకపోయినా చచ్చిపోతాం, కానీ అడుక్కు తింటాం, కానీ ఆరాధన ఆపేదిలే. హల్లెలూయా. తన్నించుకుంటాం కానీ ఆరాధనకు ఆగేదే లేదు. ఏమైనా చేసుకో, ఆరాధన మాత్రం ఆపేదే లేదు. దేవుడు చూస్తున్నాడు. ఏంద్ర వీళ్ళ ధైర్యం, ఏంద్ర వీళ్ళ ధైర్యం. శోధన ఎదురవుతుంది. రే ఇదొక్కసారికి ఏదో ఒకటి అనండిరా, ఇదొక్కసారికి సాగిలపడండి రా, ఇదొక్కసారికి ఒప్పుకోండి రా, ఇదొక్కసారికి లోపడండి రా. నా మాట ఏనంటారా? మీ ఆధార్ కార్డు చినిగిపోతారా? చినిగిపోయినా కాలిపోయినా మేము మాత్రం లోపడం. దేవుడే. దేవుని ఒప్పుకున్నారు, తీసుకెళ్ళి అగ్నిలో వేశాడు. శోధనల్లో యేసయ్య సంచరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. రాజు కనపడుతూ అందరికీ ముగ్గురే. అందరికీ ముగ్గురు కనపడుతుంటే రాజుకు 4వ వాడు కనపడుతున్నాడు. ఎంతమంది కనపడతారు? 4 మంత్రి ఇట్రా. ఎంతమందిని వేశారు? 3 వేసామయ్యా. మనోడు ఎవడన్నా పడ్డాడేమో చూడు. పడ్డోడు నిలబడి ఉంటాడా? ప్రశాంతంగా ఉంటాడా? వామ్మో లాగండి రో, నేను మీ వాడిని రో, జారి పడ్డాను రో, కేకలేడా? ఒళ్ళంతా ఊనకాలుతుంటే కేకలేడా? కానీ 4 ప్రశాంతంగా ఆరాధన చేసుకుంటున్నారు అగ్నిలో. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? 4వ వాడు యేసయ్య వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను ఎరుగననలేదు గనక, నన్ను గైకొన్నారు గనక రాబోవు శోధనలో నేను మీకు తోడై ఉంటా. మీరు అగ్నిగుండంలోకి వెళ్తారా, సింహాల బోన్లోకి వెళ్తారా, నేను మీతో వస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా. అందుకే నా మాటిని దండం పెట్టి చెప్తున్నా, భక్తి విషయంలో రాజీ పడొద్దు. ఆ భక్తి నిన్ను నీ పిల్లల్ని కాపాడుకుంటుంది. నేనంట, నువ్వు భక్తి చేసి చచ్చిపో, నువ్వు చేసిన భక్తి నీ పిల్లల్ని కాపాడుకుంటుంది. నువ్వు లక్షల కోట్ల ఆస్తి ఇచ్చి చచ్చిపో, నువ్వు పోగానే క్రికెట్ బెట్టింగ్లో నెలకే కానుగుతాడు. అర్థమైందా? దావీదు అంటాడు, లోకులందరూ వెళ్ళాల్సిన మార్గం నేను వెళ్తున్నాను. సమూయేలు, సొలొమోను, నేను నీకు ఇచ్చిన ఈ సింహాసనము, ఈ వెండి బంగారము, ఈ ఆస్తి సంపదలు, ఇవన్నీ నీతో ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ నా దేవుని ధర్మశాస్త్రము యందు నువ్వుంటే ఆయన నాకంటే గొప్ప తండ్రిగా నేను కాపాడుకుంటా. దావీదు దేవుడు అంటాడు, నువ్వు చెప్పిన మాటను బట్టి నీ పిల్లలకు నేను తండ్రిగా ఉంటాను అంటాడు. హలో, నువ్వు పెడితే కంటోన్మెంట్ బియ్యం పెడతావేమో, పురుగు బియ్యం పెడతావేమో, కుళ్ళిపోయిన పురుగు పడిన కందిపప్పు పెడతావేమో. నేనైతే దాన్ని ఏమంటారు, రాగి జావా, జొన్న, జంక్ ఫుడ్డా, కాస్ట్లీ ఫుడ్, టోటల్గా కాస్ట్లీ ఫుడ్. నువ్వు తండ్రిగా ఉంటే వాళ్ళకు ఆస్తిపాస్తులు ఇవ్వగలవు. నేను తండ్రిగా ఉంటే రాబోయే ప్రమాదాన్ని కూడా నేను యోచించి తప్పించగలను. అది దేవుడి ఉద్దేశం. నీ పిల్లలకు నేను తోడుంటా. ఎప్పుడు? నీ శోధనలో కూడా నువ్వు నన్ను విడవలేదు కనుక రాబో శోధనలో నేను నిన్ను తప్పిస్తా. దేవుడు చెప్పాడు, మన పితరులకు చేసి చూపించాడు. ఇదే మాట నీ విషయంలో నా దేవుడు జరిగించునుగాక. ఇంకొక మాట చూడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు. నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండా ఉండేటట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. చాలండి. ఇది 5వ మాట. ఆ సంఘానికి 7 మాటలు చెప్పాడు. వాటిలో 5వ మాట ఏం చెప్తున్నాడంటే, నీకు కలిగిన కిరీటము. అంటే కిరీటం ఎవరికి ఇస్తారు? అంటే ఆల్రెడీ ఫిలదెల్ఫియా సంఘం ఏమైంది? జయించారు. దే ఆర్ విన్నర్స్. ఆల్రెడీ గెలిచారు ఆ సంఘం. సూపర్. దేవునికి స్తోత్రం. అన్ని సంఘాలకి ఆయన హెచ్చరిక చేశాడు. ఇదిగో మీరు జయిస్తే ఇది ఇస్తా, మీరు కాపాడుకుంటే ఇటు చేస్తా, మీరు గెలిస్తే ఇట్టిస్తా అన్నాడు. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, మీకు కలిగిన కిరీటము, ఆల్రెడీ మీరు గెలిచారు, ఆ జయించిన దానికి ప్రతిగా నేను మీకు కిరీటం ఇచ్చాను. ఆ కిరీటము ఎవడు అపహరింపకుండా ఉండేటట్లు జాగ్రత్త పడు.
అర్థమైంది? నువ్వు గెలిచావు. పౌలు గారు కూడా అంటారు, నిలుచున్నవాడు తాను నిలుచున్నానని అనుకొనక పడిపోకుండా జాగ్రత్త పడండి. అర్థమైందా? అర్థమైందా? అంతా బాగుందని మీరు అనుకోవద్దు. రేపు వస్తుంది. ఎవరు కొత్తగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎవరు వస్తారు? భార్య వస్తుంది. భార్య దొరికిన వారికి ఏం దొరికినట్టు? మేక. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టని బైబిల్లో ఉంది. మీరేమో మేకు దొరికినట్టు అంటున్నారు. ఇప్పుడు బాగుంది పాస్టర్ గారు, సూపర్గా ఉన్నా, రేపు భార్య వస్తుంది. ఏంది పడుకున్నావు? పిల్లలకి బట్టలు కొనాలి రేపు మీటింగ్లకి. పో లేయి, ఓపిక లేదమ్మా, ఎక్కువసేపటి పడుకుని అడుగులో పొద్దుగోలు పండుకొని తిని పడుకోండి, ఎవరు తెచ్చి పెడతాడు? అట్లాంటి భార్యలు కొంతమంది ఉంటారు. కొంతమంది పాపం ఏమైందో ఏమో, సరే నువ్వు పడుకొని నేను పోయి తీసుకొచ్చి చేసి పెడతానే భార్యలు, వాళ్ళు మేలే, దేవునికి స్తోత్రం. అట్లాంటి భార్య దొరికితే మేలే. నువ్వు పడుకొని నేను గడ్డి తెస్తా, నువ్వు పడుకొని నేను పొలం పోయేస్తా, నువ్వు పడుకొని నేను సంపాదించుకొచ్చుకుంటా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఉంటే చాలు అనుకునే భార్యలు మేలే. నీకెందుకు, నువ్వు పడుకో, సరిగ్గా తిక్క కుదిరిందని పెత్తనం చేసే భార్యలు అంటే మనం ఏం చేయలేము. మేలు దొరికినట్టు. ఇప్పుడు అనుకున్నవాడు నేను బాగున్నానని రేపు భార్య వచ్చిన తర్వాత ఏమైపోతాడో. ఇప్పుడు అనుకున్నవాడు నా భార్య భర్తలు బాగున్నామని, భర్త పోయిన తర్వాత, భార్య పోయిన తర్వాత ఏమవుతుందో. కలిగి ఉన్నవాడు కలిగి ఉంది కదా అని నిబ్బరంగా ఉండటానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. నీకు కలిగింది కిరీటము. కిరీటం అంటే అభిషేకం, కిరీటం అంటే భక్తి, కిరీటం అంటే ప్రార్థన, కిరీటం అంటే విశ్వాసం. ఆ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. వాడు దొంగలిస్తాడంట. దొంగలిస్తాడు, నీ రక్షణ దొంగలిస్తాడు. ఆ రోజు యెరూషలేము నుండి యెరికోకు ఒకడు వెళ్తున్నాడు. దొంగలు పడ్డారు, ఎక్కువ తగ్గించు. దొంగలు పడి వాడిని కొట్టి గాయపరిచారు. ఇప్పుడు దొంగలు పడ్డవాడు ఏం దోచుకోవాలమ్మా అనవు? ఓనా, దొంగలు పడ్డాడు ఏం దోచుకోవాలి? మెల్లో గొలుసుందా, చేతికి వాచ్ ఉందా, జోబులో పర్సు ఉందా, డబ్బులు ఉన్నాయా, ఏటీఎం కార్డులు ఉన్నాయా, దోచుకోవాలి. వాళ్ళు ఆడి దగ్గర ఏం దోచుకున్నారు తెలుసా? బట్టలు దోచుకున్నారంట. ఎంత ఉంటాయి గొడ్డలు? ఎంత అవుతాయి? అవి తీసుకెళ్ళారంట. అర్థమవుతుందో మీకు? దొంగడు ఏం తీసుకెళ్తాడో? రక్షణ వస్త్రము. నీ అభిషేక కిరీటమును వాడు అపహరింపకుండా ఉండునట్లు జాగ్రత్త కాపాడుకో. నువ్వు గెలిచావు, నీకు ఒక మెడల్ వచ్చింది, ఆ మెడల్ జాగ్రత్త, మెడల్ జాగ్రత్త కాపాడు. ఆ మెడల్ జాగ్రత్తగా కాపాడుకో. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అబ్బా, కొట్టండి, సపోర్ట్లు కట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట దగ్గర ఒక 1 hour నేను టైం తీసుకుందాం అనుకున్నా, కానీ టైం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే 7వ స్తంభం దొరకపోద్దాం మనకి. ఆ స్తంభం దగ్గర నిలబడదాం. మళ్ళా చదువు. జయించు వానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను. బా, ఏమండి? 1 2 3 4 5 6, ఈ పక్క 6. అపోస్తులకు ఉన్నట్టు మనకు 12 స్తంభాలు ఉన్నాయి మందిరంలో. ఎప్పుడైనా నాకు కోపం వచ్చి రాత్రి పెట్టదని అనుకో, అర్థమైందా? కోపం వచ్చి కిందకు వచ్చి పెట్టదని అనుకో స్తంభాన్ని, అది అలిగి ఆ పక్క చేద్దామంటే అటు పోయింది అనుకో, ఏమైంది? స్తంభం అలిగి అటు పోతే ఏమవుద్ది? ఇప్పుడు మీరున్నారు, ఈ మాటలు వింటున్న ఈ స్తంభాలు అలిగి ఈ దావుని ఇది పోయింది అనుకో, ఏమవుద్ది? దేవుడు అంటాడు, నిన్ను నా ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా. ఆల్రెడీ మన మందిరంలో కొన్ని స్తంభాలను దేవుడు చేశాడు. సపోర్ట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడబెట్టి నెట్టినా కూడా నువ్వేమైనా పాస్టర్ గారు, తిడితే తిట్టు, కొడితే కొట్టు, కానీ మమ్మల్ని మాత్రం పొమ్మను మాక. స్తంభం అది. జమ్ముగడ్డి కాదు, కందిగడ్డి కాదు, సొప్పతంటు కాదు, గాలి వస్తే ఎగిరిపోయే రేకులు కాదు అవి. ఇక్కడ ఆలయంలో స్తంభంగా ఉంటారు, భక్తిలో స్తంభంగా ఉంటారు, విశ్వాసంలో స్తంభంగా ఉంటారు, విధేయతలో స్తంభంగా ఉంటారు. నిలబడతారు అంతే. శోధన రాని, వేదన రాని, కీడు రాని, ఆటంకం రాని, అవమానం రాని, నింద రాని నిలబడతారు. తుమ్మితో ఊడిపోయే వాళ్ళు ఉంటారా? అంటే వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు యేసయ్య?
జయించిన వాడు స్తంభము, స్తంభము కానివాడు జయించని వాడు. జయించలేని వాడు, తట్టుకొని నిలబడలేని వాడు, ఓర్చుకొని నిలబడలేని వాడు, భరించుకొని నిలబడలేని వాడు ఓడిపోయినవాడు. గాలికి కొట్టబడిన యోహాను గురించి అంటాడు, రెల్లు వంటి వారు. ఈ గాలి వస్తే ఇటు మలుతారు, ఈ గాలి వస్తే ఇటు మలుతారు, ఉత్తరం గాలి వస్తే ఉత్తరానికి, దక్షిణం గాలి వస్తే దక్షిణానికి. నిలబడరా చక్కగా. అబ్బా వద్దండి, కొడుతున్నాడండి, తిడుతున్నాడండి, నా గురించి అంటున్నాడండి, నా మీద కొడుతున్నాడండి, నాతోనే పెడుతున్నాడండి, అసలు నన్నే పిలుస్తున్నాడండి పెద్దానికి. సరే పిలిస్తే ఇల్లు, చెప్తే విను, అంటే ఓర్చుకో, సహించు, ఓడిపోకూడదు. దేవుడు నీ కోసం కొరడా దెబ్బలు కొడుతుంటే నిలబల్లా, టై కొట్టమాకండ్రా అన్నాడా? రే మళ్ళీ వస్తా అని ఎంత తెలుసు అన్నాడా? ఏమన్నాడు? వీడు పిల్లకైనా ఆయన వీడేం చేస్తున్నాడో పిల్లోడు ఉయ్యాట్లేస్తాం, పాస్ పోసుకుంటాడు, వాడు తెలుస్తుందా? మనం కూడా బాగా కోపడం. ఎందుకని? నేను ఉయ్యాట్లో పట్టుకుని పోసాను అనుకో, మిమ్మల్ని అంటే బాగోదని నా మీద వేసుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీరు వండుకొని మంచంలో మీరు పాస్ పోసారనుకో, మీ ఆవిడ రోకలు పడుతూ కొడుతుంది, ఏం దున్నపోతాడా? నేను లేచు పోయి బాతులు పోసుకోలేవా, ఎనబడతాడు పోసుకుంటాం అని. వీళ్ళు ఏం చేస్తారు? వీరు ఎరుగగా చేస్తారు, వీళ్ళని క్షమించు ప్రభా అన్నాడు. అర్థమైందా? పెద్దవాళ్ళని అట్టండు. మన విశ్వాస జీవితంలో కూడా మనం స్తంభంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా ఊపుతున్నారనుకో, వీడి బొందలే, వీడి వల్ల కాదు, కానీ వీడు ఏం చేస్తున్నాడు, వీడు తెలియట్లేదయ్యా, వాడిని క్షమించాయని వదిలేస్తారు. నువ్వు స్తంభానివైతే దేవుని మందిరంలో కదలవు. ఆ స్థిరత్వం దేవదూతలకు ఉంది. హల్లెలూయా. భూమి పుట్టుట కంటే ముందు, ఆకాశ మహాకాశాల కంటే ముందు 7 ఆకాశములకు పైన దేవుని కుటుంబంగా ఒకటి ఉంది, శాశ్వతమైన రాజ్యం. అది అర్థమవుతుందా? మీరు కీర్తన పుస్తకం 48వ అధ్యాయము చివరి వచనంలో ఒకసారి మీరు చూస్తే ఆ మాట తెలుగు బైబిల్లో చాలా అద్భుతంగా రాసిపెట్టినట్టు ఆ మాట. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం చివరి వచనం. ఈ దేవుడు 42 41 చివరి వచనం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. హలో, ఈ మాట విన్నారా? శాశ్వత కాలము నుండి అసలు శాశ్వతం అంటేనే డెడ్ ఎండ్ లేదని అర్థం. అర్థమవుతుందా? గమ్యం లేదు, దానికి ఒక డెస్టినేషన్ లేదు, అది శాశ్వత కాలం అంటది. అలాంటిది అక్కడ ఏం రాశాడు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు. అంటే శాశ్వత కాలం ఉండే ఒక రాజ్యం ఉంది, మనకంటే ముందు ఉంది. ఆ శాశ్వతమైన రాజ్యంలో 24 పెద్దలు, దేవుడు, దేవదూతలు, దేవుని ఆత్మలు, దేవుని దూతలు ఉన్నారు. ఆ శాశ్వతమైన కాలం నుంచి మరొక శాశ్వతమైన కాలాన్ని దేవుడు నూతనంగా స్థాపించబోతున్నాడు. ఆ కాలం వరకు ఆయన స్తుతించబడిన వాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ శాశ్వతమైన కాలంలో ఉన్న దేవదూతలు, దేవుడు ఎప్పుడు ఉన్నాడో తెలీదు. ఆ ఆది నుంచి ఆల్ఫా అయిన ఆ దేవుడు ప్రారంభం నుంచి 4 దూతలు ఆయన సింహాసనాన్ని మోస్తున్నాయి. నేటికి ఒక్క దూత అలసిపోలా, ఒక్క దూత పక్కకెళ్ళాలా, నిత్యం ఆయన స్తుతిస్తూనే మోస్తానే ఉన్నాయంట. ఆమేన్. అంటే పరలోకంలో ఎలాగో భూమి మీద అలాగే నువ్వు దేవుని సంఘం అనబడిన దేవుని రాజ్యమైన దేవుని మందిరంలో నువ్వు స్తంభంగా ఉండాలి. థాయ్ అన్నప్పుడు ఈ వైపుకో, తూ అన్నప్పుడు ఆ వైపుకో, అన్నప్పుడు ఈ వైపుకో పరిగెడతా ఉంటే నేను పోను, లాక్కరాను, నేను రాను, లాక్. ఎంతసేపు? నిన్న ఒక ఆమె ఎవరు నీళ్ళు పోసుకొని రాలేదంట. నీళ్ళు లేవని రాలేదంట. నాకెవరో ఒక ఆమె ఫోన్ చేస్తే అది గుర్తు పెట్టుకొని నేను అన్నా. వినపడుతుందా? నిజం. కావాలంటే మన లైవ్ ఆమె ఏంటది, ఆమెది జన్మస్థలం చీరాల. కొద్ది రోజులు కొండేపిలో ఉంది. వాళ్ళ ఆయన హాస్టల్ వార్డెన్. ఇప్పుడు ఆయన లేడు, ఎవరికైనా తెలిసి ఉండొచ్చు.
బీసీ ఎస్సీ హాస్టల్ ఉంది కదా, హాస్టల్ వార్డెన్ వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. లైవ్ చూసి చెప్తుంది, నా గురించే చెప్పావుగా పాస్టర్ గారు అని. బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. దేవుడు అందరితో మాట్లాడతాడు. నీళ్ళు పోసుకోకపోతే ఇక్కడికొచ్చి కిన్లీ బాటిల్ కొడుకుని మొహం కడుకొని దేవుని ఆరాధించండి అమ్మా, భాగ్యం పోగొట్టుకోవద్దమ్మా అని చెప్పా. దానికి ఉత్తరానికి ఒక ఆమె, దక్షిణానికి ఒక ఆమె, పడమరకు ఒక ఆమె వెళ్ళింది. వాళ్ళు నా గురించి ఎంత మంచిగా మాట్లాడుకున్నారో దేవుడు అని దీవించడం కాక. నేను అంత అమాయకుని కాదు, నేను స్క్రిప్ట్ రైటర్ని. 4 కొప్పులు తోడైనప్పుడు అక్కడ వినబడే మాటలు బాగా తెలుసు నాకు. కావాలంటే 4 టవల్ తీసుకొని రా, నింపేసి పంపిస్తా. నేను అంత తిక్కలోని కాదు, కాకపోతే ఏమి తెలియనట్టుకుంటా. ఎందుకంటే యేసయ్య నా మీద ఉన్నాడు కదా. హల్లెలూయా. ఎవరేం మాట్లాడతారో ఎరగనంత తిక్కలోని కాదు, నీ బలాన్ని అంచనా వేయనంత అమాయకుడిని కాదు. క్రీస్తు యేసుని బట్టి దీనుణ్ణి అల్పుణ్ణి అమాయకున్నాయని, అంతే. అర్థమవుతుందా? నేను కనపడ్డప్పుడు నీరసంగా ఉన్నాడు, నేను బాగానే ఉద్యోగం వస్తున్నాడు. ఆడికి ఎట్టొస్తుంది, అది ఎట్టొస్తుంది? పార్థనరా పరిచర్య అంటే అంటుండు, జెండా పట్టుకొని ఉరుకుతావు బండి అని కలబడి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చూడలేదు అనుకుంటారు, నేనే వస్తుంది నీ వెనకాల. నువ్వు ఉరుకుతుంటే నీ వెనకాల వస్తుంది నేనే. నీకు అర్థం కాక అబద్ధం అన్నాడు. ఒరే పాస్టర్ నేను గుర్తుపట్టలేదా? వాడికి మత్తులు అర్థం కాల, రాజకీయ పిచ్చులు నిండిపోయినాడు. ఈ కారు ఎవరిదా, ఈ కారులో ఉన్న పాస్టర్ ఎవరా? అబ్బా, ఎందుకంటే కళ్ళు దాన్ని అంటారు కదా, మూసకపోయిన వాడికి కళ్ళు పరిచర్య అంటే మాత్రం 100 కారణాలు చెబుతాడు. ఇవాళన్నా ఇవాళ ఏమైంది ఆయన, ఊరంతా తిరిగి దానికి ఓపిక ఉంటుంది. అందరితో పెత్తనాలు చేయడానికి కాలము, సమయము, ఆయుష్కాలం అంతా బాగుంటాయి. బతికించినందుకు స్తుతి చెప్పడానికి టైం ఉండదు కొంతమందికి. మళ్ళీ పాట పాడమంటే స్తుతి పాడుటకే బ్రతికించిన జీవ ప్రదాతము నీవేనని, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తండ్రి వలె అబద్ధం. అందుకే ఆపమని. ఎందుకు? ఎంతకాలం అంట చూద్దాం, రేపు మీటింగ్ దాకుంటామేమో, 7 సంఘాలు అయిపోయి దాకుంటామేమో చూద్దాం. మొన్న మన పరిచర్య ప్రారంభంలో ఒక ఆవిడ మందిరానికి వచ్చింది. ఏంటో ముగిద్దామంటే ఇదేం అయిపోతా ఉంది అసలు. మీరు కూడా ఎవరన్నా ఒక ఇద్దరన్నా నిద్రపోయి నా కంట్లో పడితే కబ్బకుని ముగిద్దున్నాను, మీరు నిద్రపోతుండ్రి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిచర్య ప్రారంభంలో మందిరానికి వచ్చింది. ఆమె వెళ్ళి, అమ్మాయి మనకి కొండేపిలో ఒక పాస్టర్ వచ్చాడే, పావనక్కల ఇంట్లో కూటమి పెడుతున్నాడు, వాక్యం వాళ్ళు చెప్పాడు అమ్మాయి అంటే, ఇక ఆ కొప్పు వెళ్ళి 4 కొప్పులు తీసుకొచ్చింది. 5 కొప్పులు అయినాయి. వాళ్ళు ఏమని తెలుసా, నేను లైవ్లో చెప్తున్నా, ఆ మాటలు అన్న వాళ్ళు సజీవంగా ఉన్నారు, ఈ మాటలు వింటుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, పాస్టర్ గారు మీ చర్చికి రాగానే వారం మీరు మాత్రం మాకు ఒక ఆరాధన జరిపించండి అని. అప్పుడు మనకి పెద్ద పరిచయం లేదు కదా, ఖాళీగా ఉన్నాం కదా. ఓకే, ప్రతి బుధవారం ప్రతి గురువారం అనుకుంటా మీటింగ్ స్టార్ట్ చేశా. ప్రతి గురువారం వాళ్ళకి పర్సనల్గా ఒక ఇంట్లో కూర్చొని ఉపవాసం ఉంటారు, మధ్యాహ్నం వరకు వాక్యం చెప్పి భోజనం చేసి ముగించుకొని వెళ్ళిపోతాం. సరే, రోజులు గడుస్తున్నాయి, వాక్యాలు చెప్తున్నా. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, వాళ్ళు వినని వాక్యాలు కాదు ఇవన్నీ, బైబిల్ అంతా తెలుసు, కొత్త ఏమని చెప్పు అన్నాడు. ఈ సిద్ధాంతం యొక్క ఉపదేశం మూలంలోకి తీసుకెళ్దామని ప్రారంభించా. మొదటి పునాది మెట్లు మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం. మారు మనసు గురించి ఒకరోజు మాట్లాడా, ఒక వారం. 2వ వారం బాప్తిస్మం గురించి మాట్లాడా. 3వ వారం ప్రార్థన చేసుకుంటున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. దేవుడు చెప్తున్నాడు, ఇది ఒక్క వారం నీకు ఆఖరి వారం, రేపటి నుంచి వాళ్ళు రారన్నాడు. అంటే అదేంటి ప్రభు అంటే, నువ్వు పోయి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతావు వాళ్ళ దగ్గర, ఆత్మానుభవాల గురించి మాట్లాడతావా? పైపైన ప్రసంగాలు చెప్పు, చప్పట్లు కొట్టి సందా ఇచ్చిపోతారు అంతే. అందుకే ఇంత లోతుకు తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ లీలం అవ్వాలి, ఆత్మ వశం అవ్వాలి, ఆత్మతో బతకాలి, ఆత్మలో ఉండాలి, వాళ్ళకి నచ్చదు. ఇవన్నీ
మరి ఎట్ట ప్రభు, మరి దాచిపెట్టలేను కదా, ఆత్మను ఆర్పలేను కదా, ఆత్మను అనసలేను కదయ్యా, అప్పుడే ఉద్యమం ఉన్నాం కదా. సరే చెప్పు బాను, చెప్పా. 4వ వారం రాలా. ఏందమ్మా అన్న, వదిలే బెదరు, నీ ఉపదేశం అంటే మేము మారిపోయేటట్టున్నాం అన్నారు వాళ్ళు. అందుకే కదా చెబుతుంది. ఆహా, అయినా సరే మాకు కుదరదు బెదరని. జీవిత కాలం అంతా నిన్ను స్తుతించడానికి ఉంటానయ్యా అన్న మాట అబద్ధం. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి, టెంప్ట్ అయినప్పుడు ఆశ నిగ్రహం లేక ఓడిపోయి సాగిలపడి సతికిలపడితే సాతానికి వందనం పెడుతున్నావు. అలాంటి విషయంలో నువ్వు జయిస్తే నిన్ను కదలని స్తంభంలాగా వాడుకుంటానన్నాడు. దేవుని రాజ్యంలో స్తంభంగా నిలబెట్టుకుంటానన్నాడు. చివరి మాట చదువు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి కదలడు, ఇంకా వెలుపలికి పోడు, స్తంభమైపోయాడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుంచి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసెదను. ఆహా, హలో, ఇప్పుడు మీకు ఒక మర్మం బయలుపరచబడుతుంది. చివరి మాట అయిపోయింది. స్తంభంగా ఉంటాడు వాడు, వెలుపలకు పోడు. ఎంత అవమానించినా పోడు, ఎంత తిట్టినా పోడు, ఎంత నష్టమైన పోడు, ఎంత నింద వచ్చినా పోడు. కులం అడ్డం వచ్చి తాంబూలాలు ఇయ్యము, పెళ్ళిళ్ళకి పిలవము, మిమ్మల్ని వెళ్ళేస్తున్నాం, అయినా పోడు. రోగం రాని, శ్రమ రాని, ఆటంకం రాని పోడు. అలాంటి స్తంభముగా నిలబడిన వానికి దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, నా దేవుని పేరు. ఏం పేరయ్యా? అమ్మా, నీ దేవుడి పేరు ఏంటి? నన్ను ఒక ఆయన అడిగాడు, ఏం పేరు నీ పేరు అన్నాడు. మీ దేవుడి పేరు నా పేరు అన్నాడు. ఆయనకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళ దేవుడి పేరు ఆయనకు తెలుసు, నా పేరు అదే అని ఆయనకు అర్థమైంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. దేవుడికి కూడా ఒక పేరు ఉంది. ఒక ఆయన అడిగాడు, అయ్యా నీ పేరు ఏందయ్యా అన్నాడు. నేను అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అన్నాడు. అదేం పేరు ప్రభా? నేను దీనాన్న పాస్టర్ని, అబ్రహాం పాస్టర్ని, సాల్మాన్ పాస్టర్ని. అంటే అదేం పాస్టర్? ఎర్మోన్ మధ్యన పాస్టర్ అంటే క్లియర్గా ఉంటుంది కదా, ఇదేం పాస్టర్ అట్టన్నాడు. సరే, ఇంకొక ఆయన వెళ్ళాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలను నడిపించుకొని రాపో అంటే ఆయన అన్నాడు, నీ పేరు ఏదయ్యా అన్నాడు. నేను ఉన్నవాడిని వాడిని అన్నాడు. అదేం పేరు? క్లారిటీ లేదు. ఇంకొక ఆయన అడిగాడు, ఇంకొక ఆయన అడిగాడు, ఇంకొక ఆయన అడిగాడు. ఎవరు అడిగినా ఏదో ఒక పేరు చెప్పి తప్పించుకుంటున్నాడు, కానీ అసలు పేరు చెప్పట్లా. ఎవరు? దేవుడు. ఆయన పేరు తెలియట్లా. ఎందుకని? పేరు తెలిస్తే నీకు అర్థమైపోతాడు దేవుడు, నీకు దొరుకుతాడు దేవుడు. ఎట్లా చెప్పమంటావా? అన్నా, నేను ఆ దారిలో వస్తూ ఉంటే ఆ వాగు, ఏం వాగు అది? రంగస్వామి వాగు ఉందా? ఆ వాగు దగ్గర ఒక జంతువుని చూశానన్న. అది ఎట్టుంది తెలుసా? భయంకరంగా ఉందన్న. ఏం జంతువు అది? భయంకరంగా ఉంది. ఏం జంతువు అది చెప్పండి? దాని పేరు నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఒక జంతువుని చూసా, భయంకరంగా ఉందని. ఇప్పుడు దాని పేరు చెప్పాను అనుకో, మీకు అర్థమైపోద్ది. ఎలుగుబంటి. మీకు దాని రూపము, దాని రంగు, దాని స్వభావం మొత్తం వచ్చేసినా లేదా? ఎలుగుబంటి అనగానే దాని నేచర్ మీకు అర్థమైపోయింది. దేవుణ్ణి అడుగుతున్నా, నీ పేరేంటి? ఏ భక్తుడికి, ఏ పరిశుద్ధుడికి బయలుపరచబడని ఆ పేరు రేపు పరలోకంలో నీ మీద రాస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కార్లకి ముందు పక్కన MLA స్టిక్కరు, MP స్టిక్కరు, సెక్రటరియట్ స్టిక్కరు. ఆడు బిల్డప్ ఏంటంటే మనం అసెంబ్లీకి పోయి ఇచ్చామని వస్తుందే. ఆ స్టిక్కర్ నేను పోయి నాకు 4 ఇస్తాడు, నేను కూడా తగిలించుకోవచ్చు. అది MLAది, MPది. చిన్న పదవి, ఒక సర్పంచ్ పదవి కంటే అమాయకమైన పదవికే అంత బిల్డప్ అయితే పరలోకంలో ఆ పేరు చూడగానే స్తంభిస్తుందంట దేవుని రాజ్యం అంతా. లో పేరు చూడగానే, ఇప్పుడు ఇలాగ ఒక అధికారి వస్తున్నాడు, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది, కాన్వాయ్లు వై గందరగోళంగా తిరుగుతున్నారు, నీకేం అర్థం కావట్లేదు, ఎవరు వస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ అనే పేరు కనపడగా నీకు అర్థమైపోయింది ఆయన రేంజ్ ఏంటో. లేదా నారా అని పేరు కనపడ నీకు అర్థమైపోయింది ఆయన రేంజ్ ఏంటో.
పేరు చెప్పగా నీకు అర్థమైపోయింది. అలాంటి దేవుడు అంటాడు, నువ్వు జయించి నా ఆలయంలో, నా రాజ్యంలో ఒక స్తంభంగా నిలబడితే నీ మీద నా దేవుని పేరు, నూతన యెరూషలేము పట్టణం అనే ఆ కొత్త పట్టణం పేరు, నాకు దేవుడిచ్చే కొత్త పేరు, ఈ 3 పేర్లు నీకు ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. పేరు ఊరు లేని అనాథకు తెలుస్తుంది ఆ విలువ ఎంత గొప్పగా ఉంటుందో. మంచి పేరున్న వాడికి తెలుస్తుంది ఆ విలువ ఎంత గొప్పగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కొడుక్కి ఎంత ఘనత ఉంటుందండి. ఎవడరాను అంటే నేను మెగాస్టార్ కొడుకుని అంటే ఆహా, ఎవడరాను అంటే ఎన్టీ రామారావు మనవని అంటే ఆహా, నువ్వెవడరా నేను అంబానీ కొడుకుని, అబ్బా. పేర్లు బట్టి వాల్యూ పెరిగిపోతుంది. పరలోకంలో కోట్ల మంది ప్రజల మధ్యలో ఆయన పేరు లిఖించిన నీవు ఆ పరిశుద్ధుల మధ్యలో నిలబడినప్పుడు, ఆ పేరు కనబడినప్పుడు ఎవ్వరికి తెలియదు ఆ పేరు. పరలోకంలో ఎవరికి తెలియదు, పేరు పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆ పేరు నీకు పెట్టగానే ఆ క్యారెక్టర్ నీదేనని ప్రపంచం భయపడిపోయింది దాన్ని నేను చూసి. మనకేం చూసి ఇప్పుడు రేపు అందరూ ఎవరెవరు నిలబడుతున్నారు. ఇప్పుడు అందరూ నార్మల్గా ఎవరికి అధికారం లేదు. రేపు ఎవరైతే సీఎం అన్న పోస్టుకి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పోస్ట్ వస్తుందో ఆ పోస్టుకు చుట్టుపక్కల జాయిన్ అయిపోతారు. కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం ఈగల్లా కలుగుకుంటారు ఆ కుర్చీ చుట్టూ. ఎవరన్నా ఉండని, నేను పోయి కూర్చున్నా నా చుట్టే తిరుగుతారు. కారణం ఏంటి? ఆ కుర్చీకున్న బలం అలాంటిది, ఆ పేరుకున్న బలం అలాంటిది. రేపు నువ్వు అమాయకుడివే, అందహీనుడివే, జ్ఞానం తక్కువే, కానీ ఆయన పేరు నీ నొసట రాగానే ప్రపంచం నీకు సెల్యూట్ చేస్తుంది అక్కడ. ఆమేన్. అందుకే ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా క్రొత్త పేరు నీకు ఇస్తాను. 19వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 12వ వచనంలో చివరిగా మీరు చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలమయము, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఆమేన్, హల్లెలూయా. రాయబడిన ఒక పేరు ఆయనకు కలదు. అది ఎవరికి? ఆయనకు తప్ప అది ఎవరికి తెలియదు. ఇదిగో చెయ్యి పెట్టి రాయ్, నీ పేరేందో రాయ్. రాస్తున్నాడు, JOHNSON రాశాడు. నాకు తెలియదు ఎవడేం రాసింది, నాకు తెలుస్తుందా తెలీదా? అర్థమైపోద్దిగా, ఓహో జాన్సనా తెలిసిపోద్దిగా. అనేక కిరీటములు, ఎన్ని జయించాడో యేసయ్య. అనేక కిరీటములు ఆయన మీద ఉన్నాయి. పరలోకం ఆయన చేతిలో ఉంది. గొప్ప పేరు రాయబడింది, అది ఆయనకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఆ పేరుకున్న విలువది. అలాంటి పేరు నాకు రాశాడు. నాకు అర్థం కాదా, నాకు తెలీదా అంటే ఆటోమేటిక్గా ఆ కిరీటం నా మీదకి వచ్చేస్తుంది, ఆ మహిమ నా తల మీదకి వచ్చేస్తుంది. స్తోత్రం. అందుకే అగ్ని నేత్రములు కలిగిన వాడు, నొసట కలిగిన ఆ పేరుని మనకివ్వబోతున్నాడు. మన జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎంత కాపాడుకోవాలి, ఎంత దాతృత్వాన్ని సంపాదించుకోవాలి. రాబోతున్న రోజుల్లో ఎన్ని ఆత్మలు సంపాదిస్తావో. దేవుని కొరకు స్థలాలు పొలాలు సంపాదించమాక. ఉద్యోగం లేకపోయినా బతకొచ్చు, వ్యాపారం లేకపోయినా బతకొచ్చు, ఇంకోటి లేకపోయినా బతకొచ్చు. రక్షణ లేకపోతే బతకలేం. రక్షణ ప్రాముఖ్యమైనది. రక్షణ కాపాడుకో. ఫిలదెల్ఫియా సంఘానికి ఒకటే చెప్తున్నాడు, ఆల్రెడీ నువ్వు జయించావు, ఆ జయించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆ కాపాడుకోగలిగితే నువ్వు నా ఆలయంలో స్తంభంగా ఉంటావు. నా దేవుని పేరు, కొత్త పట్టణం పేరు, నాకిచ్చే కొత్త పేరు, మనందరం భూమి మీద యేసయ్యా అని పిలిచిన ఆయన పేరు పరలోకంలో మారిపోద్ది. ఈ విషయం కూడా చాలామంది తెలియదు. పరలోకంలో యేసయ్య తెలుసా? ఎవరైనా మీకు యేసయ్య తెలుసా? ఎవరైనా? ఆయన మన మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఈయన యేసయ్య కాదు, ఆయనకు వేరే పేరు ఉంది. ఎవరు పెట్టారు? తండ్రి పరలోకంలో ఆయన పేరు మార్చాడు. అందుకే మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పేరు ఎందుకు మారుస్తామంటే, నూతన జీవితంలోకి రాగానే పేరు మారాలి సునామాలో. ఆమేన్. కాబట్టి ఈ మంచి అవకాశం, సంఘములతో ఆత్మ చెప్పే సంగతులను గ్రహించాలి, తెలుసుకోవాలి, రాజ్యం కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యంలో అడుగుపెట్టుదు గాక. కాబట్టి రాబోయే ప్రతి శోధనలో దేవుడిని తప్పించి ఆశీర్వదించి ఆయన రాజ్యానికి సిద్ధపరచాలి అంటే మారు మనసు విషయంలో, భక్తి విషయంలో స్థిరమ కలిగి ఉండు. నా దేవుడిని నిశ్చయంగా దీవించి నేను గొప్ప చేయను గాక.